ఫిష్ పేరు వచ్చేసి కొరమీను. దాంతో ఒక ఫోటో దిగుదామని ట్రై చేస్తున్నా. ఎంత ట్రై చేసినా అసలు నాకు చేతికి చిక్కడం లేదు. చాలా జారుడు స్వభావంతో ఉన్నాయి. అవి వచ్చేసి కేజీ వచ్చేసి మేము కేజీ తీసుకుందాం అనుకున్నాం. బట్ ఇక మొత్తానికి కేజీన్నర తీసుకుందాం 450కి. మీ సైడ్ ఎంత రేట్ ఇస్తారనేది కామెంట్ చేయండి. సరే ఎంత జారిపోతుంది అన్నది. ఏడ పట్టుకోవాలంటది, అది మూతికాడ పట్టుకోవాలా? బతికుంటాయి కదా, ముందు ఒక దాంతో కర్రతో తీసుకుని వాటిని పైన కొట్టాలి. ముఖం పైన కొడితే అవి దెబ్బకి చచ్చిపోయి ఉంటాయి. చచ్చిపోయినాక అది చెక్క పొట్టు అనేది ఉంటుంది. చెక్క పొట్టును మనం దానికి మంచిగా రుద్ది అప్పుడు కట్ చేయనీకి వస్తుంది. చెక్క పొట్టు వేయంది కట్ చేయనీకి రాదు. రుద్దిన తర్వాత అది ఒకటి ఇట్లా ఉంటుంది బ్రష్ లాగా, దానికి మొలలు వేసి ఉంటుంది. కొట్టేది వాళ్ళ దగ్గర ఉంటుంది, క్లీన్ చేసే వాళ్ళ దగ్గర. సో దాంతో దానిపైన ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేస్తారు. దానికి ఉంటాయి కదా, మొత్తం రిమూవ్ చేసి ఇక పీసెస్గా కట్ చేస్తారు. పీసెస్ లాగా అంటే ఒకలా కట్ చేస్తారు, మళ్ళీ కర్రీ కంటే ఒకలా కట్ చేస్తారు. ఆ చెక్క పొట్టు అనేది రుద్దుకుంటూ ఉండాలి, ఎందుకంటే అది జారుడు ఎక్కువ ఉంటుంది కదా కొరమీను ఫిష్ అనేది. సో ఆ స్వభావం ఉండడం వల్ల అది చెక్క పొట్టు అనేది రుద్దుతారు. వాటర్ సముద్రం అంటే పిల్లలకు వస్తాయి. ఏమిటి ఏవి టేస్ట్ ఉంటాయి? చెక్క పొట్ట సముద్రం పిల్లలకు ఉంటుంది. ఫిష్ ఫిష్ లేదు, కూరకి చిన్నగానే కట్ చేయ. నేను మొన్న విన్నా, కానీ నేను వచ్చేసరికి మీరు వెళ్ళిపోయింది. నేను లోపల ఉన్న వచ్చేసరికి మీరు పోయింది. ఆయన నిలబడాడు. కరుస్తాయి అటల్లో. ఏంది నీకు?
వీళ్ళు తినరు మేమే ఇద్దరం, అందుకే కిలోనే తీసుకుంటాం. తినరు వాళ్ళు, వేరే కూరలు తింటారు. ఇక ఏదైనా ఒకటి చేయాలి వాళ్ళకి సపరేట్. మళ్ళీ ముళ్ళు ఉండదు ఇలా. ఒక్క ముళ్ళు కూడా ఉండదా? ఒకటి ఎన్నుకుంటే ఒకటి సైడ్ కుంటే ఇట్లా ఉండిపోలేదా? అలా తీసుకున్న తర్వాత ఫస్ట్ వాటర్ తోటి ఒక 2-3 టైమ్స్ నీట్గా వాష్ చేయాలి. వాటర్ తోటి వాష్ చేసిన తర్వాత నిమ్మకాయ, ఉప్పు, పసుపు వేసి మంచిగా నీట్గా రబ్ చేసుకుంటే కడగాలి. కడిగిన తర్వాత కింద బండకేసి రుద్దాలి. కొంచెం జారుడు ఎక్కువ ఉంటుంది కదా, ఆ స్కిన్ అనేది రిమూవ్ అయిపోతుంది, ఆ జారుడు అంతా. ఇక మంచి నీట్గా కడుక్కున్న తర్వాత ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లిగడ్డ అవన్నీ కలిపి పెట్టుకోవాలి. ఒక 10 మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇక ఇది ఆయిల్ పోసుకోవాలి. కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. చేసుకున్న తర్వాత కొంచెం బ్రౌనిష్, కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు బ్రౌనిష్ కలర్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకోవాలి. టమాటా మగ్గిన తర్వాత ఉప్పు, పసుపు, అల్లం వెల్లిగడ్డ అవి వేసుకోవాలి. చూసి వేసుకోండి, ఎందుకంటే మనము మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసాం కదా, తర్వాత చూసి వేసుకుంటే కొంచెం మంచిది. కారం, పసుపు, అల్లం వెల్లిగడ్డ వేసుకున్న తర్వాత మంచిగా కలిపిన తర్వాత అందులోనే ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం మెంతుల పొడి, గరం మసాలా వేసుకొని మంచిగా కలిపిన తర్వాత ఫిషెస్ని వేసుకోవాలి. ఫిష్ వేసిన తర్వాతనే మంచిగా కలుపుకోవాలి. మళ్ళీ కలిపితే ముక్కిరిగిపోతుంది. అవి మంచిగా కొంచెం ఉడికిన తర్వాత వాటర్ వేసుకోవాలి తగినంత. తర్వాత మంచిగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ ఉంచితే కర్రీ వచ్చేసి రెడీ. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.